నమస్తే. నల్గొండ జిల్లాలోని వల్లాల్ అనేటువంటి గ్రామంలో ఉన్నాం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఏదైతే రజాకార్ల చేతిలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థ కావచ్చు, ఇతరితర సంస్థలన్నీ కూడా అప్పుడు రజాకార్ల చేతిలో ఉన్నాయి. ఆ రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాంలకు వ్యతిరేకంగా వల్లాల గ్రామంలో 10 మంది మువ్వన్నెల జెండా ఎగరవేస్తే వాళ్ళని కాల్చి చంపినటువంటి పరిస్థితి. సో వాళ్ళందరినీ యాది చేసుకోవడానికి కోసం ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని చదివి హనుమంతరావు గారు హైదరాబాద్ నుంచి వల్లాల గ్రామానికి వచ్చి ఆ అమరులను యాది చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అమరుల స్మారక స్తూపాన్ని కట్టారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతో. అసలు ఏం జరిగింది, ఈ అమరుల స్టోరీ హనుమంతరావుకి ఎట్లా తెలిసింది? చూడండి, గతంలో నేను ఇక ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పత్రికలే కాకుండా కొందరు అనుకుంటున్నారు, కానీ ఎవరికి చెప్పే ధైర్యం లేదు. అందులో ఒక ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఆయన, అయ్యా నా కళ్ళారా చూసినా ఈడ చంపినన్నారు. అమ్మ, ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఎవరికి తెలియదు, కమ్యూనిస్టులకు తెలియదు, మా కాంగ్రెస్లో ఇంతమంది సీనియర్లు ఉన్నారు, మర్చిపోయినరు, ఇది గ్రామం కదా. అది తెలుసుకొని 3.5 ఏండ్ల నుంచి తిరుగుతున్నా నేను ఇక్కడ. గత ప్రభుత్వం ఏం పట్టించుకోలే. సరే, వాళ్ళు పట్టించుకున్నా లేకున్నా మనం కట్టాలని వచ్చినా ఇక్కడ స్తూపం కట్టడానికి ఫౌండేషన్ వేసిన ఆ రోజు ఎవరు లోకల్ ఎంపీ అయినటువంటి కిరణ్ గారు, చామల కిరణ్ గారు, అదేవిధంగా లోకల్ సర్పంచ్ మన ముస్లిం ఆయన, మేమందరం కలిసి ఫౌండేషన్ వేసిన. వేసినా ఇక దాని తర్వాత ఇక ఎవరు చేసినా చేయకపోయినా తప్పనిసరిగా కట్టేయాలనే నిర్ణయం తీసుకున్నా. గత 5-6 నెలల నుంచి రావడం, కట్టడం, ఆఖరికి పూర్తి కూడా అయింది. పూర్తిగా అయిన తర్వాత నేను ముఖ్యమంత్రిని కలిసిన. ముఖ్యమంత్రి గారు, మీరు తుంగతుర్తిలో ఒక సన్నివేశం జరిగింది, ఒక అన్యాయం జరిగింది, అది ఎవరు గుర్తించలేని గుర్తించిన అంటే హనుమంతన నేను వచ్చేటోడు. కానీ మొన్ననే తుంగతుర్తికి వచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టిన. అంటే అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉండే పక్కకు. నేను సార్ మరి మహేష్ని తీసుకుపోతా అన్నా. దానికంటే ముందు ఈవెన్ కూడా అడిగిన మీనాక్షి నటరాజన్ అడిగితే, హనుమంత్, ఐ కాంట్ కమ్, వై డోంట్ టు టేక్ టు విశ్వనాథన్ ఏసీ సెక్రటరీ, ఆయన ఇద్దరు కలిసి ఈ ఆ కార్యక్రమం పెట్టుకున్నా. ఆఖరికి ఇవాళ బాగా సక్సెస్ అయింది. దీనికి ఉద్దేశం ఒకటే, పాఠ్య పుస్తకాలలో వీళ్ళ వల్లాల అనే గ్రామం ఉండాలి, 10 మంది పేర్లు ఉంటే నేను సంతోషపడతాను. అదేవిధంగా నేను చెప్పిన ఆయనకు, ఎమ్మెల్యే గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు 2 బెడ్రూమ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఏది జానారెడ్డి గారు 5 లక్షలు అనౌన్స్ చేశాడు. ఈ విధంగా అన్నిటికంటే ముఖ్యంగా స్కూలు బాగుండాలి. బాగుండాలంటే ప్రభుత్వం ముందుకు రావాలి. దానికి పిసిసి ప్రెసిడెంట్ జీవనారెడ్డి గారు, అదే కిరణ్ కూడా చెప్తున్నారు, ఇది ఒక మోడల్ స్కూల్గా చేయాలి అనేది నా ఉద్దేశం. దానికి ముఖ్యమంత్రి తప్పనిసరిగా చేస్తాడు. హనుమంతరావుకు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధం లేదు, హనుమంతరావుకు ఈ శాలిగౌరవ మండలానికి సంబంధం లేదు, హనుమంతరావుకు ఈ వల్లాల ఊరికి సంబంధం లేదు. అయినా ఎందుకు ఇంత పాటు పడుతున్నాడు? చూడండి, నాకు ఏది ఉండదు. నాకు ఎవడన్నా చెప్పిండా ఖమ్మంలో రైతులకు సంఖ్యలు వేస్తే నన్ను ఒమ్మన్నాడు రాబోయ్ పోయినా వాళ్ళకు ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చిన 10 లక్షలు. ఆనాడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ కార్యక్రమం సంగారెడ్డిలో జరిగితే పెద్ద ఎత్తున జగ్గారెడ్డి గారు సొంత డబ్బులు 7-8 కోట్లు పెట్టి సక్సెస్ చేస్తే నేను ఆ మీటింగ్లో రాహుల్ గాంధీకి చెప్పిన, సార్ ఈజ్ ద పర్సన్, ఈ హస్ డన్ ఎవ్రీథింగ్ అన్నాడు. విత్ ఓన్ మనీ అనగానే తూ కిత్నా దియా అన్నాడు. मेरे पास कमाए नहीं साहब, मैं पैसे नहीं कमाएगा, नाम कमाए. అప్పుడు నాకు ఏది బ్రేస్లెట్ ఉంటే చూసి ఏ క్యా అన్నాడు. అరే, రాహుల్ గాంధీ బ్రేస్లెట్ చూసిడు. ఇక నేను ఉంచా అని 2వ దినం పోయినా ఏడికి జగ్గారెడ్డి దగ్గరికి. జగ్గన్న నేను వస్తున్నా. జగ్గన్న కూడా ఏం చేసిండు, అరే హనుమంత్ అన్నది ఏది బ్రేస్లెట్ రాహుల్ గాంధీ చూసిండు కనుక ఆయన యాక్షన్ పెట్టిండు. 20 లక్షలు వచ్చినాయి. 20 వస్తే 10 లక్షలు జగ్గన్న మీ సంగారెడ్డి రైతులకు ఇచ్చాయి, మిగతా రైతులకు నేను పోయి ఖమ్మంలో ఇచ్చి వచ్చిన. ఎక్కడ అన్యాయం, హాజీపూర్లో అన్యాయం జరిగితే నేను పోతా, సిరిసిల్లలో ఏది ఎస్సీలకు అట్రాసిటీ పోతే, ఏడా అన్యాయం జరిగినానికి పోతే. నా కల్చర్ అది. నేను ఆనాడు యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి సంజయ్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీతో సన్నిహిత సంబంధం ఉంటే ఏడా అన్యాయం జరుగుతాడు పోతా. గతంలో అంటే యాక్టివ్గా ఉన్నారు, మంచి యూత్ ఉండే, రక్తం కూడా మరుగుతుండే, పోయిరు, ఆ సాయం చేశారు. కానీ వయసు భయపడుతున్నది. అయినప్పటికీ కూడా
హుషారుగా పోరగాని లేకపోతున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటి యువతకి ఏం చెప్తారు మీరు? ఏం లేదే, పని చేస్తుంటే వయసు ఏడు ఉంటుంది, నీకు దండం పెడతా తిరుగుతూనే ఉంటే గట్టిగా అవుతాము. ఇక ముసలోళ్ళమైన అంటే పక్కకున్నాడు కూడా హనుమంతన పని అయిపోయింది ఏడున్నాడు అట్లా తిరుగుతూనే ఉండాలి. నేను తిరుగుతూనే ఎనర్జీ 10 మందికి సాయం చేసినావు దేవుడు మీద, అరే ఏ అచ్చా బచ్చా అరే ఇసుకు హెల్ప్ కోరండి. అందుగురించి ఇవాళ నేను ఎటువంటి వర్షం పడ్డది, 1.5 అవర్ వర్షం పడ్డది. ఇవాళ నేను దేవుని కొడిన ఏది తిరుపతి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ స్వామి, మొన్ననే మాంకాలమ్మ పండుగ అయిపోయింది. అమ్మ తల్లి రేపు ఒక్క దినం రోజు వర్షం పడుతున్నది. నీ దయ వల్లనే రైతులు బాగుపడుతున్నారు. రైతులు పంట వండించుకుంటూ రేపు ఒక్క దినం మా పిల్లలు వల్లాల పిల్లలు 10 మంది చచ్చిపోయినారు. అందరూ వస్తున్నారు, వాళ్ళకు న్యాయం జరగాలి తల్లి ఎంత పెట్టుకున్నారు లేవగానే. ఆ దయ వాళ్ళ దేవుడు చెప్పిండు వర్షం పడలే, బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే భక్తి ప్రజల గురించి ఎంతసేపటి నేను పెరగాలి, నా పిల్లలను తెచ్చుకోవాలి, నేను మంత్రి కావాలని కాదు, 10 మంది గురించి ఆలోచన చేస్తూ దేవుడు అన్నాడు. భగవంతుడు ఏమన్నాడు, ఇందు వలడు ఎందు లేడు, ఎందు వెతికినా ఉన్నాడు అన్నాడు. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటారు, అయోధ్యలోనే రాముడు అన్నాడు. నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడురా భయ్. కనుక దేవుడు ఉండాలి, దేవుడి భక్తి ఉండాలి. బడుగు బలైన వర్గాల ఒక అన్యాయుడు 7 ఎస్సీలాయ, అందులో 2 బీసీలు, ఒక ఆయన పద్మశాలి, ఒక ఆయన మున్నూరు కాపు, ఒక ఆయన రెడ్డి. మిగతా 7 బాధగలే. వాళ్ళకు న్యాయం చేయాలని నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. సార్ అప్పటి రజాకారులు చాలా దారుణంగా చంపి అదే గుడిసెలో వేసి కాల్చిరు స్కూల్ అని చెప్పేసి విన్నాం. ఎంత దారుణంగా జరిగిందని. అంటే వాళ్ళు దొరలు రాజుల పరిపాలన ఏముంటుంది, ప్రజాస్వామ్యమా? వానికి రాత్రి ఏదో కథలు కరో మకాన్ తోడో అంటే తోడితే అక్కడ అప్పుడు లేదు కదా. అందుగుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినాక బడుగు బలైన వర్గాలకు న్యాయమైంది. దాని గురించి ఇవాళ మా రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడు. జితినా ఇస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిండు. తప్పనిసరిగా ఇది అమలు చేస్తాం, ఇక్కడ కూడా న్యాయం చేస్తాం. బీసీలకు కూడా రేపు 42% రిజర్వేషన్ గురించి కామారెడ్డిలో బహిరంగ సభ జరుగుతుంది. ఆ మీటింగ్ కూడా నేను 10 జిల్లాలు తిరిగి ఆ తర్వాత పెట్టించిన. సిద్ధరామయ్యని పిలిచిన అక్కడ రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు. దానికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఇదే కార్యక్రమం అన్ని రాష్ట్రాలలో జరిగితే 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెడితే రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని నా ఆలోచన, రేవంత్ రెడ్డి ఆలోచన. దాని గురించి నా పూర్తి ప్రయత్నం చేస్తా. ఇవాళ నాకు చాలా సంతోషం ఉంది. ఆకలి కూడా అయితే లేదు. ఇంత మంచి సభ అయినాక ఆకలి అయితే ఆదరమై సంతోషంతోనే ఉన్నా. కనుక జనం కూడా బాగా వచ్చిండ్రు. గ్రామాల నుంచి బాగా సభ జరిగింది. అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. కోఆపరేట్ చేసినటువంటి వారు, వచ్చినటువంటి తల్లులకు, అన్నలకు, అందరికీ. ఈ వల్లాల గ్రామం హిస్టరీలో ఉండాలి, పుస్తకాలలో ఉండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలని ఆ భగవంతుని కోరుతున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద వల్లాలలో నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నది కదా, వల్లాలలో హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి అమరుల స్మారక స్తూపం ఇది. సో ఈ స్తూపాన్ని మరి 10 మంది అప్పుడు రజాకారులు ఆ మువ్వన్నెల జెండాని ఎగరేసినందుకు ఆ 10 మందిని పట్టుకొని కాల్చి చంపి అదే హై స్కూల్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గుడిసెలో వేసి ఆ గుడిసెను తగలబెట్టినట. ఆ శవాలన్నీ తీసుకొచ్చినటువంటి వ్యక్తిని కూడా ఆ శవాలతో పాటు సజీవంగా దహనం చేసినటువంటి పరిస్థితి. ఆ కుటుంబాలతో మనం మాట్లాడినాం. ఆ కుటుంబ సభ్యులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. దేశం కోసం మా వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు, మా వాళ్ళని యాద్ చేసుకోనికే మాకు ఎప్పటికీ మమ్మల్ని మా వాళ్ళను మా కళ్ళ ముంగల గుర్తు చేసుకునే విధంగా హనుమంతరావు గారు ఈ స్కూల్ నడిపడున ఆ స్టాచ్యూని ఏర్పాటు చేయడం, భవిష్యత్తు తరాల పిల్లలు యాద్ చేసుకునే విధంగా ఈ స్మారక స్తూపాన్ని వాళ్ళు పెట్టడం మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నామంటూ ఆ కుటుంబాల తల్లులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది చరిత్రలో మిగిలిపోతుంది. చరిత్రలో మిగిలిపోయేటువంటి సంఘటన, చరిత్రను గుర్తు చేసే సంఘటన, చరిత్ర భవిష్యత్తు తరాలకు మరి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి సంఘటన. ఇది చాలా తక్కువ మంది చేస్తారు. చాలామంది డబ్బులు ఆశిస్తారు, ఇంకోటి ఆశిస్తారు. కానీ హనుమంతరావు గారు ఏది ఆశించకుండా భవిష్యత్తు తరాలకు చరిత్ర తెలవాలి. మరి బడుగు బలహీన వర్గాలు, రజాకారులు, నిజాంల చేతుల్లో అవస్థలు పడి దేశం కోసం, విముక్తి కోసం, ఎట్టి చాకిరి నుంచి మరి స్వాతంత్రం కోసం వాళ్ళు పడ్డటువంటి పాటలు ఈ యువతరానికి తెలవడం కోసం మరి అమరుల స్మారక స్తూపాన్ని అక్కడ నిర్మించడం ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది వల్లాలకు సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీ. సో మనం అన్ని వీడియోస్ని మిక్స్ చేద్దాం.
94 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి వాళ్ళ బ్రదర్ని లాక్కొని పోయి కాల్చి చంపినటువంటి సందర్భంలో ఆయన చూసిన వ్యక్తి మనం ఆయన మాటల్ని కూడా చిత్రీకరించడం. ఆ 94 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి చాలా యాక్టివ్గా ఉన్నాడు, చెవులు వినబడుతున్నాయి, కళ్ళు బాగా పనిచేస్తున్నాయి. అప్పుడు ఏం జరిగింది, రజాకారులు ఎట్లా చంపిర్రు, ఆ 10 మందిని ఎట్లా మరి పొట్టన పెట్టుకున్నారు అనేది పూర్తి స్టోరీ కూడా ఆయన చెప్పిండు. ఆ స్టోరీని కూడా తొలి వెలుగు ఖచ్చితంగా మరి ప్రచురిస్తుంది. ఖచ్చితంగా ఆ స్టోరీని కూడా 10 మందికి షేర్ చేయాలని కోరుతున్నాం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, వల్లాల గ్రామం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.